ఓం శ్రీ మాత్రే నమః. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త భగవాన్ की जय. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి మాతా की जय. సర్వదోష హరిణి మారేడు వృక్షము, సర్వకామ్య సిద్ధికి 1008 మారేడు దళాలకు ప్రతి ఆకు మీద రీం అనే బీజాక్షరము వ్రాసి ప్రతి నిత్యము పూజించాలి. ఇలా 48 రోజుల పాటు పరమశివుణ్ణి పూజ చేసిన తర్వాత 49వ రోజున 1008 దళాలతో హోమం చేసిన సర్వాభిష్టాలు నెరవేరుతాయి. రోజు 1008 మారేడు ఆకులతో అనగా పత్రి ఆకులతో పూజ చేసినట్లయితే ప్రతి ఒక్కరికి సర్వకామ్య సిద్ధి జరుగుతుంది. అనగా కొన్ని పనులు వాయిదా పడుతుంటాయి, కొన్ని నెరవేరవు. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఇలా పూజ చేసినట్టయితే పరమశివుడు చాలా చాలా సంతోషపడినటువంటి వాడవుతాడు. ఓం శ్రీ మాత్రే నమః. జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై జయ దత్త, అవధూత దత్త.